ఏదో సొంత ఇంటిలోనికి వచ్చినట్టు వచ్చేస్తున్నావేంటి? ఎవరు రమ్మన్నారు నిన్నిక్కడికి? అలా అడుగు మీరా. ఎవరు పడితే వాళ్ళు వచ్చిపోవడానికి ఇదేమి ధర్మసత్రం కాదు. నువ్వున్న చోట ధర్మం ఎక్కడుంటుంది అపూర్వ? ధర్మం, సత్యం, ఈ పాతకాలం మాటలు నీకు సూట్ కావు. ఇంకా నీ క్వశ్చన్ ఏంటి చిన్నమ్మా? ఎవరు నన్ను ఇక్కడికి రమ్మన్నారనా? అవును. చూడు చిన్నమ్మా, ఒకరు రమ్మంటే పొమ్మంటే వచ్చిపోయే క్యారెక్టర్ నాది కాదు. నాకు అనిపిస్తే నేను వచ్చేస్తాను. ఎందుకొచ్చావు? ఇది కదా చిన్నమ్మా ఫస్ట్ నువ్వు నన్ను అడగాల్సిన క్వశ్చన్. మీరంతా టీవీలో చూసే ఉంటారు, భూమితో నా పెళ్లి అనౌన్స్ చేసేసాను. మరి పెళ్ళన్న తర్వాత నిశ్చితార్థం, షాపింగ్, ఇలా చాలా తతంగాలు ఉంటాయి కదా. సో భూమిని షాపింగ్కి తీసుకెళ్దామని వచ్చాను. తను నీతో రాదు. చిన్నమ్మా, నో ఫోర్స్. తను రానంటే నేను వెనక్కి వెళ్ళిపోతాను. భూమి, భూమి, భూమి. తేనెల బంధం ఇది జన్మ జన్మల బంధం, మింగి నేల బంధం ఇది జన్మ జన్మల జన్మ జన్మల వచ్చేసింది చిన్నమ్మా. నీ పిలుపుకి తను రావచ్చేమో, కానీ నీతో షాపింగ్ కి రాదు. ఏం భూమి, మన నిశ్చితార్థం కోసం నాతో పాటు షాపింగ్కి రావా? ఎందుకు రాను గగన్ గారు? అరే వస్తానంటుంది చిన్నమ్మా. ఏ భూమి, నేను పెట్టిన కండిషన్ మర్చిపోయినట్టున్నావు. ఆ కండిషన్ అప్లై అయ్యేంత వరకు మీ పెళ్లి జరగదు. హలో హలో హలో, ఆపడానికి నువ్వు అమ్మోరివి కాదు. ఆఫ్టర్ ఆల్ అపూర్వవి మాత్రమే. బై ద వే, ఆ కండిషన్ ఏంటో? ఈ ఆస్తంతా మా అమ్మ పేరు మీద ఉంది కదా గగన్ గారు, దానికి వారసురాల్ని నేనే కదా.